హలో అండి, నేను మీ ఆర్కే అడ్వకేట్ ఫ్రమ్ ఆర్కే లీగల్ సర్వీసెస్. ఇటీవల నా దగ్గరికి రిపీటెడ్ గా వస్తున్న కేసులు ఏంటంటే మనీ మ్యాటర్స్ ఎక్కువగా. అది వ్యక్తిగతమైన రుణాలు కావచ్చు, బ్యాంకర్స్ నుండి తీసుకున్న రుణాలు కావచ్చు, చిట్ ఫండ్స్ నుంచి తీసుకున్న రుణాలు కావచ్చు, మరీ ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డ్స్ వంటి లేదా ఈఎంఐస్, పర్సనల్ లోన్స్ వంటి ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద చాలా రిపీటెడ్ కేసెస్ నా దగ్గరకు వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా నా బంధుమిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఇబ్బందులు నేను చూడలేక ఇంకెవరైనా ఇలా సఫర్ అయి ఉంటున్నారేమో అని చెప్పేసి ఈ వీడియో చేయదలుచుకున్నా. అయితే ఎప్పుడైనా మనము ఒక అప్పు తీసుకున్నామంటే ఖచ్చితంగా అది చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంటది. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా అనివార్య కారణాల వల్ల మనము చెల్లించలేని పరిస్థితిలో ఒకవేళ మనకు అప్పిచ్చిన సంస్థ కావచ్చు, వ్యక్తి కావచ్చు, మనల్ని కనుక ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది నుంచి ఎలా మనము సేఫ్ గార్డ్ చేసుకోవాలనే దాని మీద నేను చేస్తున్నాను. ముఖ్యంగా ఈ మనీ లెండర్స్ కావచ్చు, రికవరీ ఏజెంట్స్ కావచ్చు, వాళ్ళు పెట్టేటువంటి అనేకమైన ఇబ్బందుల మీద ఈ మధ్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. అదేంటంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఆ లోన్ రికవరీకి సంబంధించిన అప్రోచ్ ఉండాలని, అది కూడా ముందస్తు సమాచారం ఇచ్చి మాత్రమే వెళ్ళాలి. ఎవరైతే డెబిటార్ ఉన్నాడో, లోన్ తీసుకున్న వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి నిర్దేశించిన ప్లేస్ లో మాత్రమే కలవాలని చెప్పేసి ఇంకా కొన్ని ముఖ్యమైన నిబంధనలు కూడా ఆర్బీఐ ఎవరైతే లోన్ రికవరీ ఏజెంట్స్ కూడా విధించింది. అయితే ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ కానీ, వ్యక్తులు కానీ, చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు కానీ, బ్యాంకర్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ ఏజెంట్స్, వీళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఈ నిబంధనలకు విరుద్ధంగా కనుక మిమ్మల్ని హరాస్ చేస్తే, మానసికంగా లేదా శారీరకంగా లేదా డిఫేమ్ చేయడము వంటివి పాల్పడితే మీరు వెంటనే ఒక లాయర్ ను సంప్రదించి సంబంధిత సివిల్ కోర్టు ద్వారా సూట్ ఫర్ ఇంజంక్షన్ అనే ఒక దావా వేసుకొని ఆర్డర్ 39 రూల్ 1 కింద సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 అనే చట్టం కింద సివిల్ కేసు ఫైల్ చేసుకొని మనము రిలీఫ్ ను పొందొచ్చు. ఆ రిలీఫ్ ఎలా మనకు ఉపయోగపడుతుంది అంటే, ఆ సంబంధిత క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ యాక్ట్స్ పాల్పడితే మాత్రమే వాళ్ళ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇది మనల్ని డబ్బులు చెల్లించకూడదు అని చెప్పేటువంటి ఆర్డర్ కాదు. అది కేవలం మనకు టైం వెసులుబాటు లేదా మన పరిస్థితులను మనం వివరించినప్పటికీ ఆ మనీ లెండర్స్ కావచ్చు, ఆ క్రెడిటార్స్ కావచ్చు అర్థం చేసుకోలేని పక్షంలో మాత్రమే మనము సూట్ ఫర్ ఇంజంక్షన్ అనే కేసు ఫైల్ చేసుకొని ఇంజంక్షన్ ఆర్డర్ మన ఫేవర్ లో తీసుకొని మనము ఆ లోన్ రికవరీకి కొంత టైమును మరియు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఏదైతే హరాస్మెంట్ ఉందో దాన్ని మాత్రము నిరోధించే అవకాశం ఉందని గమనించాలి. కాబట్టి ఎవరైనా కూడా, నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఒక 50,000 నుంచి ₹1,00,000 లేదా 10,000, 20,000 కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి అనేక మంది సూసైడ్ అటెంప్ట్స్ కు పాల్పడుతున్న సంఘటనలు అనేక పేపర్లలో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాము. మరీ ముఖ్యంగా నా ఆఫీస్